ఫస్ట్ మార్కులు వచ్చాక ఎవరికి చెప్పావు చెప్పు అసలు? ఫస్ట్ మమ్మీకే చెప్పాను. మమ్మీకి చెప్పావు. మమ్మీ ఏమన్నారు? కంగ్రాచులేషన్స్ చెప్పాను. ఏమో సెలబ్రేట్ చేసుకున్నారు లేదా ఇంట్లో? చేసుకున్నాను. స్వీట్లు పంచారా లేదా? మామయ్య పంచాను. అదేనా మేనమామ పంచారా స్వీట్లు? పార్టీ అది అంటే పార్టీ అంటే పిల్లల కృషికి గుర్తింపు కదండి, అది చాలా పెద్ద విజయం కదా. ఈ స్టేజ్ లో 10th క్లాస్ అనేది సార్ మోస్ట్ క్రూషియల్ మైల్ స్టోన్. అవునండి, అది అంటే పిల్లల లైఫ్ లో పిల్లలందరికీ మొదటి మెట్ అది. 10th క్లాస్ అనేది లైఫ్ లో ఫస్ట్ పబ్లిక్ ఎగ్జామ్. అవును. సో ఆ పబ్లిక్ ఎగ్జామ్ ని వాళ్ళు ఫేస్ చేసే తీరు జీవితకాలం సక్సెస్ గా అది తొలి మెట్ అవుతుంది. కరెక్ట్ కదా సార్. అందుకని 10th మీద అంత ఫోకస్ పెడతారు పేరెంట్స్ కానీ పిల్లలు కానీ. నీకేం అవ్వాలని ఉందమ్మా జీవితంలో? నీకేం ఐఏఎస్. వెరీ గుడ్, వెరీ గుడ్. నేనేదో డాక్టర్ ఇంజనీర్ అని ఇందాక ఎంపీసీ అనేసరికి నేను అనుకున్నాను. బట్ వండర్ఫుల్. రైట్. ఎప్పుడు కూడా లక్ష్యం అనేది పెద్దగానే ఉండాలమ్మా. చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకోవడం ద్వారా మనం సమాజానికి అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం. ఇది నేను చెప్పలేదు మేడం. అవును సార్, అబ్దుల్ కలాం గారు చెప్పారు. ఓకే, థింక్ బిగ్. డెఫినెట్గా ఐఏఎస్ అనేది నీది గొప్ప లక్ష్యం అమ్మ. వన్స్ అది డిసైడ్ అయితే దాని మీదే ఫోకస్ పెట్టు, వేరే ఇంకేమి చూడకు. ఒకసారి 2 సార్లు 3 సార్లు ఎన్నిసార్లు అనేది కాదు. డెఫినెట్గా నువ్వు గెలవాలి. నువ్వు ఒక ఐఏఎస్ అవుతే ఒక చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చి ఒక ఐఏఎస్ అయ్యింది అనే ఒక ఇన్స్పిరేషన్ మొత్తం ఈ తెలుగు జాతి మొత్తానికి తెలుస్తుందమ్మా. అలాగే మన శ్రీకాకుళంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారండి. ఆయన తెలుగులో చదివి తెలుగులోనే ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి తెలుగులోనే పాస్ అయ్యి తెలుగులోనే ఐఏఎస్ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యి తెలుగులోనే ఆయన 3rd ర్యాంక్ సాధించాడు. చాలా గొప్ప విషయం ఆయన. సార్ అంటే ఫార్మర్, వాళ్ళ ఫాదర్ ఒక ఫార్మర్. అలాగే ఒక ఆటో డ్రైవర్ కూతురు మన మహారాష్ట్రలో ఐఏఎస్ వచ్చింది. సో ఇట్లాంటి ఎన్నో సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. సో మనం ఒక చిన్న కుటుంబంలో పుట్టామా పెద్ద కుటుంబంలో పుట్టామా అనేది అడ్డంకి కాదు. ఈ రోజున అమ్మాయికి వచ్చిన మార్కులు చూస్తేనే మనకి తెలిసిపోతుంది. సో డెఫినెట్గా నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి మళ్ళీ ఇటువంటి ఇంటర్వ్యూకి రావాలమ్మా సుమన్ టీవీకి. వస్తావా? అప్పుడు ఇంటర్వ్యూ ఇస్తావా? ఇవ్వా? అప్పుడు ఇస్తావా? సుమన్ టీవీలో మిషన్ 10th క్లాస్లో కూర్చొని ఇస్తావా? ఇస్తాను సార్. ఆలివ్ మిఠాయి మిషన్ 10th క్లాస్.